వెల్కమ్ బ్యాక్ సాయిరామ్. అందరూ బాగున్నారా? సాయి సేవకులందరికీ నమస్కారం. సాయిరామ్ మనం ఫుడ్ డొనేషన్ డేట్స్ అయితే నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను రీసెంట్గానే. బట్ కాకపోతే నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది పాసిబుల్ అవ్వట్లేదు. నేను ట్రై చేస్తున్నా, బట్ కాకపోతే ఏదో ఒక్కొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు కూడా ఒక చిన్న ప్రాబ్లం అట్లనే. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ టైం మనం ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది, మనకి డోనర్స్ దానికి డొనేషన్ చేయడం జరిగింది. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. దాని ఇష్యూ నేను ఇంకా సాల్వ్ చేయలేదు. అంటే మనకి అమౌంట్ అవి వేరే కార్డ్కి వెళ్ళిపోయినాయి, అవి ఇంకా రికవర్ అవ్వలేదు మనకి. ఆ ప్రాసెస్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది అన్నీ కూడా. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో నేను ఇక్కడి నుంచి చేయడం అనేది పాసిబుల్ అవుతలేదు. ఎందుకంటే నేను అనుకుంటున్నా ఇక్కడ నుంచి చేయాలని. ఏదైతే విలేజ్లో ఉన్నానో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది విలేజ్. ఈ విలేజ్ నుండి నేను చేయాలని అనుకుంటున్నా, అది పాసిబుల్ అవుతలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఒక 35 కిలోమీటర్స్ జర్నీ చేసి నేను అక్కడికి వెళ్ళి చేయాలి. సో అది అనుకుంటాను కానీ టైమింగ్ సెట్ అవుతలేదు. వీలైనంత తొందరగా నేను వేరే చోటుకి షిఫ్ట్ అవుతా. అంటే ఏదైతే మనం లాస్ట్ టైం ఉన్నామో ఆ ప్లేస్కి షిఫ్ట్ అయ్యడానికి ప్రయత్నం చేస్తా. మేబీ అది టైం పడుతుంది కావచ్చు. ఇంకొక 15 డేస్ పట్టవచ్చు, 20 డేస్ పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు, ఇంకా తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, అమౌంట్ ఫస్ట్ మనకు వచ్చేది ఉంది. ఆ అమౌంట్ వస్తే, ఆ కార్డ్ మీద ఉన్న అమౌంట్ మనకి చేతికి వస్తే గోప్రో తీసుకోనికి మరి డోనర్స్తో అయితే మాట్లాడినా. మనకి కెమెరా కూడా ఇంపార్టెంట్. కెమెరా, ల్యాప్టాప్ ఏంటంటే 35 లోపు నేను ఊహించినట్లు అది రాలేదు. అది వచ్చినా మళ్ళీ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన దాంట్లో. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్కి మనం దాన్ని యూజ్ చేసినా ఒక 1 ఇయర్ కూడా సరిగా వాడలేం, మనీ వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి దాన్ని రిటర్న్ పెట్టేసిన. అమౌంట్ రీఫండ్ అయినాయి, బట్ కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఉంది. అది ప్రాసెస్ నడుస్తుంది. వీలైనంత తొందరగా బాబాదయ వల్ల మరి అమౌంట్ వస్తే గోప్రో తీసుకొని మళ్ళీ సేవలు అయితే మనం స్టార్ట్ చేస్తాం. సో ఇదైతే విషయం సాయిరామ్. అందరూ అర్థం చేసుకోండి. ఈ మంత్ నేను చేయలేను అనుకున్నా, నోటీస్ చేసిన, బట్ కాకపోతే క్షమించాలి. ఎందుకంటే పాసిబుల్ కానప్పుడు కూడా నేను నోటీస్ చేయడం జరిగింది. సో వీలైనంత వరకు ట్రై చేస్తా. ఒకవేళ అవుతాయి ఇట్లా కొనసాగిస్తా. లేదు అని అంటే ఇప్పుడు చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో ఎందుకంటే ఇదంతా కూడా కొంచెం సెట్ అవ్వాలి. ఏదైతే అమౌంట్ రీఫండ్ అయితే మళ్ళీ గోప్రో తీసుకోనికి ప్రయత్నం ఉంది. ఎందుకంటే ఆఫర్ కూడా అయిపోతుంది. సిటీకి వెళ్ళి తీసుకున్నామంటే మనకి బడ్జెట్ సరిపోదు. సో ఇది ఈ విషయం. జై సాయిరామ్.